ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులపై అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కన్నెర్ర చేశారు. గతంలో చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం అక్రమ రవాణా అటవీ అధికారుల పనితీరుపై క్షేత్రస్థాయి సమీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేరుగా చర్యలకు దిగారు. ఎర్రచందనం అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ఉద్యోగులపై వేటు వేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల ఫైళ్లను తెప్పించుకొని పరిశీలించారు. చివరికి బాధ్యులైన ఉద్యోగులపై వేటుకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు ఉండే ప్రాంతంలో ఇద్దరు అటవీ శాఖ ఉద్యోగులపై పవన్ కళ్యాణ్ వేటు వేయడం చర్చనీయాంశంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిపాలన విధానంలో తన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డైనమిక్ డిప్యూటీ సీఎంగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ప్రజల మంచిగా చర్యల ముద్ర కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న పరిపాలనపరమైన నిర్ణయాలు కూడా సెన్సేషన్గా మారుతున్నాయి. తాజాగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెంబర్ 2గా వెలుగొందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించి పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గత సంవత్సరం కాలంగా ఫోకస్ పెంచడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో ఆ ప్రాంతాల్లో కూడా శేషాచలం అడవుల్లో కూడా పర్యటించిన సందర్భాలు కూడా మనకు విదితమే. తాజాగా గత పర్యటనలో భాగంగా ఆయన శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కావచ్చు, స్మగ్లర్లకు సహకరిస్తున్న అధికార యంత్రాంగం కావచ్చు, స్మగ్లర్ల వ్యవహారంపై కూడా ఆయన కూపిలాగడం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సిట్ అంటే ఈ శేషాచలం అడవుల్లో స్మగ్లర్లకు ఎవరెవరు సహకరిస్తున్నారు, స్మగ్లింగ్ ఆగిపోవడానికి కారణాలు ఏంటి సంకేతాలు ఇచ్చినట్టుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా పీలేరు రేంజ్లో శేషాచలం అడవుల ఉనికి బాగా ఉంది. ఆ పీలేరు రేంజ్లోనే ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా రాజకీయ నేతల ప్రోద్బలంతో స్మగ్లర్లు పెద్ద ఎత్తున స్మగ్లింగ్ పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలువచ్చిన నేపథ్యంలోనే గతంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అక్కడ పర్యటించడం జరిగింది. తాజాగా దాని కొనసాగింపుగానే సిట్ను వేయడమే కాకుండా సిట్ ఇచ్చిన ప్రత్యేక బృందం ఇచ్చిన నివేదిక నేపథ్యంలోనే ఇప్పుడు చర్యలకు ఉపక్రమించడం వైసీపీ పార్టీకి ప్రత్యేకించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద షాక్గా భావిస్తున్నారు.